చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం ఐరాల మండలం కాణిపాకం క్రాస్ వద్దనున్న ప్రైవేటు కళ్యాణ మండపంలో నిర్వహించిన సమావేశంలో పూతలపట్టు నియోజకవర్గ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సునీల్ కుమార్ మాట్లాడుతూ తిరుమల తిరుపతి దేవస్థాన లడ్డు ప్రసాదాలపై తప్పుడు ప్రచారం చేసిన కూటమి ప్రభుత్వం ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తిరుమల లడ్డు ప్రసాదంలో కల్తీ జరిగిందంటూ కూటమి ప్రభుత్వం చేస్తున్న ఆరోపణలు ఆయన తీవ్రంగా ఖండించారు. సిట్ నివేదికలో లడ్డు ప్రసాదంలో జంతు కొవ్వు కలవలేదని స్పష్టంగా తెలియనా కావాలని తప్పుడు ప్రచారాలు చేసి హిందువుల మనోభావాలను దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. దేవుడు చూస్తున్నాడు. అరే ప్రజలకి నువ్వు సమాధానం చెప్పుకోవాలి, దేవుడు సమాధానం చెప్పాలి. ఈరోజు దేవుడు అడగడానికి సాక్షాత్ దేవుడి మీద ఏమనంటే మా యొక్క కులదైవం వెంకటేశ్వర స్వామి అని అంటున్నారు కదా మీరు. మరి మీ కులదైవం మీద మీరు మాట్లాడే ముందు తగిన ఆధారాలతోటి సాక్ష్యాలతోటి ప్రజల ముందుకు రావాల్సింది. అలా లేకుండా నేను మాట్లాడుతున్నాను అంటే అర్థం ఏంటంటే కేవలం రాజకీయంగా మత విద్వేషాలు, హిందువుల్ని జగన్ గారు ఏదో అపవిత్రం చేశారు, దేవుడి యొక్క పవిత్రతని అపవిత్రం చేస్తున్నాడు అని చెప్పి వాళ్ళ మనసుల్లో జగన్ గారి పట్ల ఒక కోపాన్ని, ఈ యొక్క స్టాండర్డ్స్ లేవని వాళ్ళ ల్యాబ్లో పరీక్ష చేసిన తర్వాత వెనక్కి పంపించారు. ఆ వెనక్కి పంపించిన దాన్ని ఆ ట్యాంకర్ని జూలై 27 తెల్లవారుజామున కాళహస్తిలో ఉన్నటువంటి రాఘవేంద్ర స్టేషన్ దగ్గర ఈ ట్యాంకర్లను కూడా అలాగే పెట్టుకొని తిరిగి దొడ్డిదారిలో తీసుకెళ్లారని ఛార్జ్ షీట్లో పొందుకొచ్చారు. ఆ పేజీలతో సహా పేజీ నెంబర్ 62లో చాలా స్పష్టంగా ఇచ్చారు. అంటే ఇప్పుడు 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 కల్తీ జరిగింది. ఇప్పుడు ఏంటంటారు, కొత్తగా జంతు కొవ్వులు లేదు కానీ కెమికల్స్ ఉన్నాయంట. అసలు కెమికల్స్ ఉన్నాయి, ఇంకోటి ఉన్నాయి అని చెప్పి ఏ యొక్క శాంపుల్స్ని కలెక్ట్ చేసిందని చెప్పారు. సాక్షాత్ చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వచ్చిన పరిపాలన తర్వాత తీసినటువంటి ఆ పాల ట్యాంకుల్లో ఉన్నటువంటి శాంపుల్స్ నుంచి వచ్చినటువంటి ఈ రిపోర్ట్ను బేస్ చేసుకొని మీరు మాట్లాడుతున్నారు. మీ యొక్క అధికారంలో ఉన్నప్పుడే ఈ ట్యాంకర్లు వెనక్కి రావడం 4 సెప్టెంబర్ 18న ఎలాంటి ఆధారం లేకుండా నిరాధారమైనటువంటి నిరాధారంగా అంటే ఈ ఆరోపణలో ఎటువంటి ఆధారం లేదు. ఒక ట్యాంపర్డ్ రిపోర్ట్ తీసుకొని వచ్చి ఈ రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఉన్నత స్థానంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రతిపక్షం మీద లేదంటే గత